క్రీస్తు అతి శ్రేష్టమైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ అధ్యాయము 15 నుంచి 21 వరకు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15 నుండి 21 వరకు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండుడి. చాలు. దేవునికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగములో దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, దినములు చెడ్డవి. ఈ దినాలు చాలా భయంకరమైనవి. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సమయమును సద్వినియోగం చేసుకునుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈ చెడ్డ దినాలలో మనం చేయాల్సిన పనులేంటి? ఈ కడవరి కాలమందు ఎక్కడ చూసినా క్షేమము లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు. భయంకరమైన దుర్దినాలు, కడవరి దినాలు. ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో, ఈ భయంకరమైనటువంటి చెడ్డ దినాలలో మనం చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవి మనం చేయుదుముగాక. ఆమెన్. కనుక దినములు ఒక ప్రక్క గడిచిపోతూ ఉన్నాయి, కాలములు సంవత్సరములు వెళ్ళిపోతూ ఉన్నాయి. దేవుని రాకడ సమీపంగా ఉంది, అన్నిటి అంతము సమీపించి ఉంది, సమయము సమీపించి ఉన్నది. కనుక దుష్టుడు ఏం చేస్తున్నాడు? మరి ఎక్కువగా తన పనిని జరిగిస్తూ ఉన్నాడు. తనకు సమయము కొంచెమేనని ప్రకటన గ్రంథంలో రాయబడింది. తనకు సమయము కొంచెమేనని దుష్టుడు అయిన సాతాను మరి ఎక్కువగా మనుషుల దగ్గరకు దిగి వస్తున్నాడంట. తన పని వేగంగా జరిగిస్తూ ఉన్నాడు. కనుక మనుషుడు ఏం చేస్తున్నాడు అనంటే నిర్లక్ష్య వైఖరిలో ఉన్నాడు, అశ్రద్ధగా ఉన్నాడు. దేవునిని ఆరాధించుటలో, స్తుతించుటలో, సేవించుటలో, ప్రార్థించుటలో, దేవునితో సమయం గడుపుటలో నిర్లక్ష్య వైఖరిగా ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రతి మనుషుడు ఎలాగ మారుతున్నారంటే చాలా నిర్లక్ష్యం, అశ్రద్ధ, సమయాన్ని వృధాగా, వేస్ట్గా సమయాన్ని కాలయాపన చేస్తూ ఉన్న దినాల్లో అనేక మంది ఉన్నారు. కనుక సమయమును మనం ఏం చేయాలంట? సద్వినియోగపరుచుకోవాలి. సమయాన్ని ఎప్పుడూ కూడా మనము త్రోసిపుచ్చకూడదు. సమయాన్ని మనం ఎప్పుడూ కూడా వ్యర్థంగా కాలాన్ని గడపకూడదు. కనుక లోకంలో వారందరూ కూడా దేవుని యొద్దకు రాకుండానట్లు, లోకంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొద్దకు రాకుండానట్లు ఆ సాతాను ఏం చేస్తుందంటే సకల ప్రయత్నాలు చేసి దేవుని సన్నిధికి రాకుండా సాతాను వారిని అడ్డుకుంటుంది. నేటి తరములో ఈ విషయాలలో సాతాను తంత్రములతో సమయాన్ని వృధాగా పోనివ్వడం, టైంపాస్ చేయించడం అలవాటైపోయింది. ప్రతి ఒక్కరు టైంపాస్ చేస్తూ కూర్చుంటున్నారు, కానీ టైంపాస్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు ఏవో విషయాలు, కానీ టైంపాస్ చేసుకుంటా
వ్యర్థంగా సమయాన్ని ఇళ్ళ దగ్గర గడుపుతున్నారు, కానీ ప్రార్థన చేయడం లేదు, దేవుని స్తుతించడం లేదు, దేవునితో సమయాన్ని గడపడం లేదు, దేవుని దివ్య గ్రంథమైన పరిశుద్ధ గ్రంథంతో సమయాన్ని గడపలేకపోతున్నారు. ఇంకా మిగతా వాటన్నిటికీ టైం ఇస్తున్నారు. చూడండి, బంధువులకు సమయాన్ని ఇస్తారు, ఫంక్షన్స్కి సమయం ఇస్తారు, పెళ్ళిళ్ళకి సమయాన్ని ఇస్తారు, చావులకు సమయాన్ని ఇస్తారు, భోజనానికి తిండికి సమయాన్ని ఇస్తారు, ఇల్లు కట్టుకోవడానికి సమయాన్ని ఇస్తారు, అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తున్నారు. కానీ పిల్లలకు సంపాదించి పెట్టడంలో సమయాన్ని ఇస్తున్నారు, కానీ భర్తను చూసుకోవడంలో, అలాగే భార్యను చూసుకోవడం, ఉద్యోగం, వ్యాపారాలు అన్నిటికీ సమయాన్ని ఇస్తున్నారు. దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు, దేవుని సన్నిధిలో సమయం గడపలేకపోతున్నారు. ఈరోజు ప్రార్థనకు వెళుతున్నావా అంటే, నాకు టైం లేదు, నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత వస్తాలని చెప్పేవారు కొంతమంది. నేను వస్తాలే పద అని చెప్పేవారు మరికొంతమంది. నేను వచ్చేస్తాను, ఇదిగో నేను ఇక్కడే ఉన్నానని చెప్పి అబద్ధాలు చెప్పి చివరిలో కనిపించేవారు మరికొంతమంది. రకరకాలుగా ఆమెన టయానికి వచ్చేవారు మరికొంతమంది. ఇలా రకరకాలుగా సమయాన్ని గడిపేలాగా, టైం పాస్ చేసేలాగా సాతాను వారి హృదయాలను తంత్రముతో నింపేస్తున్నాడు, వారి మనస్సులను మంత్రంతో నింపేస్తున్నాడు. కనుక టైం పాస్ చేయడం, దేవుని సన్నిధిలో గడపకపోవడం, దేవునితో నిలవకపోవడం అనేది వారికి ఒక భయంకరమైన శిక్షా విధిగా సాతాను కలుగ చేస్తూ ఉన్నాడు. కనుక సమయాన్ని మనం దేవునితో గడిపితే అది మనకెంతో ఆశీర్వాదం. సమయాన్ని దేవునికి ఇవ్వడం మనకెంతో ఆశీర్వాదం. చూడండి, ప్రతి దానిలో మనం దేవునికి దశంభాగం ఇస్తాం, మంచిదే. కానీ దినములో కూడా నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వగలిగితే అది ఇంకా ఆశీర్వాదకరంగా నీ జీవితం ఉంటుంది. రోజుకి ఎన్ని గంటల సమయం? రోజుకి 24 గంటల సమయం. 24 గంటల్లో దశంభాగం ఎంత? 2.5 గంట. ఈ 2.5 గంట నువ్వు ఎవరితో గడపాలి? దేవునితో గడపాలి. 24 గంటల్లో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ 24 గంటల్లో, రోజుకొచ్చిన 24 గంటల్లో కనీసం 2 గంటలు నువ్వు దేవునితో గడపగలుగుతున్నావా? 2 గంటలేంటి పాస్టర్ గారు, మేము 10 నిమిషాలు కూడా గడపలేం, మరీ అంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామని చెప్పేవాళ్ళు చాలామంది లేకపోలేదు. మీ మనస్సాక్షికి తెలుసు, మీ అంతరంగానికి తెలుసు ఎవరు ఎంత సమయం దేవునితో గడుపుతున్నారో, ఎవరు ఎంత సమయం దేవుని దగ్గర మోకరిస్తున్నారో, ఎవరు ఎంత సమయం దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని చదువుతున్నారో, ఎవరు ఎంత సమయం మోకాళ్ళ మీద ఉండి దేవునితో మాట్లాడుతున్నారో అన్నీ దేవునికి ఎరుకే, తెలిసే ఉన్నది. కనుక నువ్వు దేవునితో సమయాన్ని గడపగలిగితే ఆ విలువ నీకే. నువ్వు దేవునితో ఎంత సమయాన్ని గడుపుతావో అంత ఆశీర్వాదాన్ని పొందుకుంటావు, అంత దీవెనలు పొందుకుంటావు, అంత క్షేమాన్ని నీ కుటుంబంలో నువ్వు చూస్తావు. కానీ సాతాను కడవరి దినాల్లో చాలా తెలివిగా ప్రతి ఒక్కరిని, క్రైస్తవులను, దేవుని బిడ్డల్ని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా, దేవునితో గడపకుండా, ప్రార్థనలో ఉండకుండా, ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళనివ్వకుండా అనేక ఆటంకాలు కలుగ చేస్తున్నాడు, అనేక అడ్డుబండలు వేస్తున్నాడు, అనేక ఇబ్బందులు కలుగ చేస్తున్నాడు. కనుక నువ్వు సాతాను యొక్క తంత్రములను గుర్తించాలి. చాలామంది పై రూపాన్ని చూసి, పై రూపాన్ని బట్టి కలిగే ఆకర్షణలకు లోబడిపోతూ ఉంటారు. చూడండి, సాతాను పైన వాటిని నీకు చూపిస్తూ ఉంటాడు, లోపలిగా నిన్ను వెళ్ళనివ్వడు, లోతుగా వెళ్ళనివ్వడు, లోపల అంతరంగంలో నాటబడనివ్వడు, దేవునితో లోతుగా ఎదగనివ్వడు, నీ జీవితాన్ని దేవునితో సరిగ్గా కట్టబడనివ్వడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు, మీ దోణెను కొంచెము లోతునకు వెళ్ళనిమ్ము, పోనిమ్ము. కనుక మన ఆత్మీయ జీవితంలో, మన అంతరంగ జీవితంలో దేవునితో మనం లోతులలోనికి వెళ్ళాలి. లోతైన ప్రార్థనా జీవితం, లోతైనటువంటి కన్నీటి ప్రార్థన, లోతైనటువంటి అనుభవాలు, లోతైన సత్యాలు దేవుని వాక్యంలో తెలుసుకోవడం, లోతైన భక్తి జీవితం, లోతైనటువంటి పరిశుద్ధ జీవితం చేయడానికి, సమర్పణ జీవితం చేయడానికి మనం మన భక్తిని లోతునకు నడిపించాలి. చాలామంది భక్తి ఎక్కడుందంటే పైనే ఉంది, ఒటులే ఉంది, అక్కడక్కడే తిరుగుతూ ఉంటారు. అక్కడక్కడే ఆదివారం ప్రార్థనకు వచ్చామా, అది కూడా సమయానికి వస్తారా? ఆలస్యంగా వస్తారు. ఎందుకు ఆలస్యంగా వచ్చావంటే, ఇంటి దగ్గర చేపల కూర తెచ్చాడు మా ఆయన, చేపలు చేసుకుని రావడం లేట్ అయింది. మాంసం తెచ్చాడని మా ఆయన, మాంసం వండుకొని రావడం లేట్ అయింది. రకరకాల కారణాలు. కనుక దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోవడం. దేవుని వాక్యం సెలవిస్తుంది, 6 దినములు మీరు శ్రమ పడవలెను, 7వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా,
పరిశుద్ధ జనముగా మీరు కూడుకునవలెను. ఇది దేవుని ఆజ్ఞ. కనుక నీవు కష్టపడుటకు ఎన్ని దినాలు ఇచ్చాడు దేవుడు నీకు? 6 దినాలు ఇచ్చాడు. 6 దినములు నువ్వు రేయి పగళ్ళు కష్టపడు. కానీ 7వ దినమున అది విశ్రాంతి దినం. పరిశుద్ధ జనముగా కూడి నువ్వు ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించుటకు దేవుడు నీకు ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. హల్లెలూయా. పైపైన కనిపించే వాటి కొరకు నువ్వు తహతలాడకూడదు. చూడండి, పైపైన వాటిని కనిపించే వాటిని నిన్ను ఆకర్షిస్తాయి, అవి నిన్ను నాశనం చేస్తాయి, అవి నిన్ను లోతునకు వెళ్ళనివ్వవు. యాకోబు జీవితాన్ని మనం గమనించినట్లయితే యాకోబునకు సాతాను ఏం చూపించాడు తెలుసా? అంధమును చూపించాడు. ఏం చూపించాడు? అంధాన్ని చూపించాడు. అంధమును చూపించి తన భక్తి లోతుగా వెళ్ళనివ్వకుండా, తన ఆత్మీయ జీవితాన్ని లోతుకు వెళ్ళనివ్వకుండా, దేవునితో ముడిపడనివ్వకుండా, దేవునికి దగ్గర కానివ్వకుండా, దేవుని వలన ఆశీర్వాదమునకు దూరంగా ఉంచాడు సాతాను. ఎవరిని చూపించాడు తెలుసునా? అందగత్తె అయినటువంటి రాహేలును చూపించాడు. ఈ రాహేలు కొరకు ఈ యొక్క యాకోబు తాను రాహేలు కోసం నిండు యవన కాలములో, మంచి యవన ప్రాయములో ఈ యొక్క యాకోబు 14 సంవత్సరాలు వృధా చేసుకున్న, టైం వేస్ట్ చేసుకున్నాడు. ఈ 14 సంవత్సరాలు ఎవరి ప్రేమలో ఉన్నాడు? దేవుని ప్రేమలో లేడు. దేవుని ప్రేమలో లేడు. 14 సంవత్సరాలు ఈ యొక్క రాహేలు కొరకు పడరాని పాటలు పడ్డాడు. అనుభవించలేని కష్టాలు అనుభవించాడు. ఎన్నో శ్రమలు అనుభవించాడు. యాకోబు అంటాడు, నేను మంచుకు తడిశాను, వర్షానికి నానాను, ఎండకు ఎండాను అంటున్నాడు. ఎందుకు అనంటే తను ప్రేమించిన రాహేలు కొరకు. చూసారా సాతాను ఎలా మోసం చేస్తున్నాడో? ఆదికాండం 29వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 18వ వచనం. యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదన నేను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక యాకోబు ఏమంటున్నాడు? 7 సంవత్సరాలు కొలువు చేస్తాను. ఎవరి కోసం చేస్తానంట? కొలువు చేస్తున్నాడంట. కొలువు అంటే వెట్టి చాకిరి, బానిసత్వం. దాసుడిగా ఉంటాను. దేనికి దాసుడిగా ఉంటావయ్యా అంటే, దేనికి నువ్వు వెట్టి చాకిరి చేస్తున్నావు? దేనికి అనంటే, ఇదిగో నేను ప్రేమించిన నీ చిన్న కుమార్తె కొరకు. ఈరోజు నా సాతాను నీకు రకరకాల అందమైన వాటిని, ఆకర్షణీయమైన వాటిని, నీకు అవసరం లేని వాటిని, అనవసరమైన వాటిని నీ కళ్ళ ముందు తీసుకొస్తాడు, చూపిస్తాడు. నీకు చూపించి వాళ్ళ కోసం, వాటి కోసం టైం వేస్ట్ చేసుకునేలాగా చేస్తాడు. సమయాన్ని వృధాపరుచుకునేలా చేస్తాడు. 14 సంవత్సరాలు యాకోబు ఎవరి కోసం సమయాన్ని వృధాపరుచుకున్నాడు? రాహేలు కొరకు. కనుక మన జీవితంలో మనం సమయాన్ని వృధాపరుచుకునే వారిగా ఉండకూడదు. పై రూపాన్ని బట్టి కలిగే ఆకర్షణకు లోబడితే నీ విలువైన సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటావు. విలువైన సమయాన్ని వ్యర్థం చేసుకుంటావు. ఒకడు బజార్లో అక్కడక్కడే తిరుగుతున్నాడంట. ఎందుకురా వీడి బజార్లో అక్కడక్కడే తిరుగుతున్నాడంటే, సాయంత్రం అయిపోతున్న ఇంటికి రాడేంట్రా అంటే, ఆడికి అక్కడేదో కనబడింది. ఆకలి మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు. సాయంత్రం అయినా అక్కడే తిరుగుతున్నాడు, ఇంటికి రాలేదు. వాడిని ఆకర్షించినది అక్కడేదో వాడికి కనబడింది. ఈ రోజున అనేక మంది దేవుని దగ్గర తిరిగి రాలేకపోతున్నారు, దేవునితో ఉండలేకపోతున్నారు, దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నారు. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో పరిశుద్ధాత్మతో నింపబడిన వారే ఆరాధించలేకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. వాటిలో ఒక కారణము, నిన్ను ఆకర్షించేది ఏది? దేని ఆకర్షణకు నువ్వు లోనవుతున్నావు? దేని ఆకర్షణ చేత నువ్వు దేవునికి దూరం అవుతున్నావో అది నువ్వు గుర్తించాలి. ఎందరో మహా గొప్ప భక్తులు, ఎందరో పరిశుద్ధులు, ఎందరో నీతిమంతులు, ఎందరో రాజులు సైతము అంధమునకు ఆకర్షితులై వారి జీవితాలను నాశనం చేసుకున్నారు.
సమర్పణను నాశనం చేసుకున్నారు, త్యాగాన్ని నాశనం చేసుకున్నారు. వారి జీవితాల్లో అన్నీ నష్టపరుచుకున్నారు. సంసోన్ చాలా బలాఢ్యుడు. సంసోన్ దేవుని ఆత్మ పొందినవాడు. సంసోన్ మీద దేవుని ఆత్మ దిగి వస్తూ ఉంటుంది. అటువంటి నాజీరు చేయబడిన ప్రతిష్ఠితుడు అందమనే మోసములో పడిపోయి, సాతాను చూపించిన అందమైన మోసములో పడిపోయి తన జీవితాన్ని ఏం చేసుకున్నాడు? నాశనం చేసుకున్నాడు. తన బ్రతుకు నాశనం చేసుకున్నాడు. వ్యామోహములో పడిపోయాడు, పాపములో పడిపోయాడు, దోషములో తన జీవితాన్ని నాశనం చేసుకుని ఎంత భ్రష్టుడైపోయాడో మనం చూస్తున్నాం కదా. చివరికి బానిసగా మార్చబడ్డాడు. శత్రువులకు తిరగలి విసిరినట్లుగా, గానుగరు తిప్పినట్లుగా బానిసగా మార్చబడ్డాడు. ఏ కళ్ళతో అందాన్ని చూశాడో, ఏ కళ్ళతో పాపంలో పడిపోయాడో ఆ కళ్ళు ఏమైనా పెరికివేయబడ్డాయి, పొడిచివేయబడ్డాయి. కనుక మన జీవితంలో మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మన దేహము దేవుడిచ్చిన ఆలయం. కనుక మన దేహములో దేవుని ఆరాధించాలి, మన దేహంతో దేవుని స్తుతించాలి, మన దేహంతో దేవుని మహిమపరచాలి, మన దేహంతో దేవుని ఘనపరచాలి. దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. దేవునికి మనం సమయాన్ని ఇవ్వాలి. దినమునకు 24 గంటల్లో 2.5 గంట దేవునితో మన సమయాన్ని గడపాలి. అది 2.5 సమయం నువ్వు ఒకే సమయం గడపవలసిన అవసరం లేదు. ఉదయం ఒక అరగంట, మధ్యాహ్నం లేదా ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, మధ్యలో 1 అరగంట నువ్వు గడపగలిగితే 2.5 గంట నువ్వు పూర్తి చేయగలుగుతావు. 2.5 గంట నువ్వు దేవునికి దశం భాగాన్ని ఇవ్వగలిగితే నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, దీవెనగా మారుస్తాడు. నీ ప్రార్థన ధూపమై దేవుని సన్నిధికి చేరుతుంది. దేవుడు నిన్ను ఘనమైన స్థితిలో ఉంచుతాడు, బలహీనమైన స్థితిలో ఉంచాడు నిన్ను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం చూస్తున్నట్లయితే పాపాన్ని ఒప్పుకునే స్వభావం. కనుక సాతాను మనం తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, మన యొక్క జీవితంలో చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా సమయాన్ని వృధా చేసుకునేలా చేస్తాడు. మనం ఎన్నోసార్లు మనకు తెలియకుండానే, కొన్నిసార్లు తెలిసి, కొన్నిసార్లు తెలియక మన జీవితంలో ఎన్నో దోషాలు చేస్తాం, అపరాధాలు చేస్తాం, పాపాలు చేస్తాం. ఆ పాపముల వలన శిక్ష అనుభవిస్తాం. కనుక ఆ శిక్ష తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని దగ్గర నీ అపరాధమును, నీ దోషమును ఒప్పుకోవాలి. తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన మనుష్యుడు ధన్యుడు. కనుక ఖచ్చితంగా మన పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలి, మన దోషములకు ప్రాయశ్చిత్తం కలగాలి. కనుక మన అపరాధములు దేవుని దగ్గర ఒప్పుకొనకపోతే ఆ అపరాధములు లేదా పాపములు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను నాశనం చేసే వరకు నిద్రపోవు. చూడండి, పాపము చేయడం చాలా ఈజీ, చాలా సులువుగా చేస్తాం, చాలా ఈజీగా చేస్తాం. కానీ చేసిన తర్వాత పాపము, నీ చేత పాపము చేయించినట్టు ఏ పాపం అయితే ఉందో అది నిద్రపోదు. నువ్వు నిద్రపోతావు, కానీ నీ చేత చేయించిన పాపము నీ మీద ఏలుబడి చేస్తుంది. ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తుంది. కనుక నువ్వు చేసిన దోషమును, చేసిన అపరాధమును, చేసిన పాపమును ప్రభువు దగ్గర ఒప్పుకోవాలి. ఇంకెన్నడూ దాన్ని చేయనని తీర్మానం చేసుకోవాలి, విడిచిపెట్టాలి. చాలామందికి ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళడం, దేవుడి దగ్గర మొక్కుకోవడం, దేవుడితో నమస్కరించడం, పాపమును ఒప్పుకోవడం, ఇంకా చేయనని చెప్పడం, మరలా తర్వాత మళ్ళీ మామూలే కుక్కతోక వంకరే అన్నట్లుగా చేసిన పాపాన్ని మరలా చేస్తూ ఉంటారు, చేసిన అపరాధం మరలా చేస్తూనే ఉంటారు, మరలా పాపంలో పడిపోతూ ఉంటారు. నువ్వు ఎన్నిసార్లు పాపంలో పడిపోతావో అంత దోష శిక్ష నీ మీదకి వచ్చి పడుతుంది. ఎంత దోష శిక్షను నువ్వు సమకూర్చుకుంటావో అంత భయంకరమైన పరిణామాలు, పరిస్థితులు నీ కుటుంబంలో ఏర్పడతాయి. కన్నీటికి కారణం, నీ జీవితంలో కష్టాలకు కారణం, నీ జీవితంలో, నీ కుటుంబంలో బంధాలు తెగిపోవడానికి కారణం, నీ జీవితంలో శాపాన్ని, కుటుంబంలో శాపం అనుభవించడానికి కారణం నువ్వు చేసిన పాపమే, నువ్వు చేసిన దోషమే, నువ్వు చేసినటువంటి అపరాధములే. కనుక వాటిని ఒప్పుకొని నీవు దేవుని దగ్గర విడిచిపెట్టగలిగితే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది. మరలా ఇంకెన్నడూ వాటిని చేయకుండా, వాటి వైపు తిరిగి చూడక నువ్వు జీవించగలిగితే దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
కనుక దేవుని సన్నిధిలో చేసిన పాపాన్ని ఒప్పుకోకపోతే సమయం వేస్ట్ అవుతుంది, సమయం వృధా అయిపోతుంది. చూడండి, దావీదు పాపం చేశాడు, దావీదు తప్పు చేశాడు. చేసిన పాపమును ఒప్పుకోనకుండా సమయాన్ని గడుపుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? సమయం గడుపుతున్నాడు. సమయం గడుపుతున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించాడు. చూడు, పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం. చూడండి, దావీదు పాపము చేశాడు. ఆ స్త్రీ వర్తమానం పంపించింది, నేను గర్భవతిని అయితిని అని. అంటే ఇప్పుడు ఎవరి వల్ల గర్భవతి అయింది ఆమె? దావీదు వలన బెత్షెబా గర్భవతి అయింది. ఇప్పుడు ఆ బెత్షెబా వర్తమానం పంపించింది. అలాగే మనం చూద్దాం, 12వ అధ్యాయము 15వ వచనం. 12వ అధ్యాయం 15వ వచనం. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగ చేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. నువ్వు చేసిన పాపమునకు ప్రతిఫలం ఏమని తెలుసునా? నీ కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు. నువ్వు చేసిన పాపమునకు ప్రతిఫలం నీ కడుపున పుట్టిన బిడ్డ చచ్చిపోతాడు అని దేవుడు దావీదునకు వర్తమానం పంపించాడు. అంత మాత్రమే కాకుండా ఇంకేం చెప్తున్నాడు? నీ శత్రువులు, నీ ఇంట నీకు శత్రువులు పుడతారు. ఎక్కడ పుడుతున్నారు శత్రువులు? శత్రువులు బయట నుంచి రావడం లేదు, శత్రువులు నీ ఇంట పుడుతున్నారు. శత్రువులు నీ ఇంట, నువ్వు చేసిన పాపమునకు ప్రతిగా శత్రువులు నీ ఇంట పుడుతున్నారు. నీ శరీరంలో రోగం ఎందుకో తెలుసా? పాపమే దానికి కారణం. నీ శత్రువులు ఎవరో తెలుసునా? నీ రోగమే నీకు శత్రువు. నువ్వు నిద్రపోనివ్వదు, నిన్ను నిద్రపోనివ్వదు. నువ్వు చేసిన పాపం ఒప్పుకో, నువ్వు చేసిన అపరాధం ఒప్పుకో, సమయాన్ని వృధాపరుస్తూ ఉంటావు. నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సుకు తెలుసు, నీ హృదయానికి తెలుసు, నిన్ను చూచుచున్న దేవునికి తెలుసు నీ అపరాధం ఏంటో. ఒప్పుకుంటావేమో, విడిచిపెడతావేమో, మరలా చేయకుండా ఉంటావేమో అని కనికరం గల దేవుడు కనికరంతో చూస్తూనే ఉంటాడు. నీవు మాత్రం ఇంకను ఆ పాపం ఒప్పుకొనక చేసిన పాపం మరలా చేస్తూ హృదయమును కఠినపరుచుకుంటూ మరింత కీడులో పడిపోతూ ఉంటావు. దేవుని వాక్యం చెప్పకనే చెప్తుంది, హృదయమును కఠినపరుచుకునేవాడు మరింత కీడులో పడును. హృదయమును కఠినపరుచుకునేవాడు, చాలామంది హృదయాలు ఎలా ఉన్నాయో తెలుసునా? కఠిన పాస్యం, కరడుగట్టినటువంటి రాక్షసత్వపు మనస్సు, ఏమాత్రం కూడా మెత్తని స్వభావం వారిలో కనిపించదు. కనుక మనస్సు కఠినమైతే నీకే సమస్య. నువ్వు చేసిన పాపం ఒప్పుకోలేదు, వృధాగా సమయాన్ని గడుపుతున్నావు. కనుక ఏమంటున్నాడు? నీ ఇంట శత్రువులు పుడతారు. నీ ఇంట శత్రువులు పుడతారు. నీ బిడ్డలే నీకు శత్రువులు అవుతున్నారు. నీ కడుపున పుట్టిన బిడ్డలే నీకు శత్రువులు. దావీదు జీవితంలో జరిగిన చరిత్ర అదే. దావీదు చేసిన పాపమును ఒప్పుకోవడానికి 1 సంవత్సరం వృధాగా సమయాన్ని వృధాపరిచాడు. 1 సంవత్సరం. దేవుడు 1 ఇయర్ టైం ఇచ్చాడు అతనికి. సంవత్సరం అయినా కానీ అతడు వృధాగా కాలయాపన చేశాడు, కానీ పాపమును ఒప్పుకోలేదు. అందుకు దేవుడు ప్రవక్త అయిన నాతానును పంపించి అతన్ని గద్దించాడు. ఇదిగో నీకు పుట్టిన కుమారుడు చస్తాడు, ఇదిగో నువ్వు చేసిన దానికి ప్రతిగా నీ ఇంట శత్రువులు పుడతారు. దావీదునకు తన కుమారుడైనటువంటి అబ్షాలోము శత్రువు అయ్యాడు. దావీదు కుమారుడైన అబ్షాలోము దావీదునికి ఏమయ్యాడు? శత్రువు అయ్యాడు. తన ఇంట యుద్ధం,
తన ఇంట బాకువు, తన ఇంట ఖడ్గము లేచింది, తన ఇంట మారణ హోమం జరిగింది. కనుక మన జీవితంలో సాతాను మనల్ని మభ్యపెడతాడు, దేవుని దగ్గర అపరాధమును ఒప్పుకోకుండా, పాపమును ఒప్పుకోకుండా. కనుక మన జీవితంలో గుర్తుపట్టి మనం పాపమును ఒప్పుకోవాలి. సమయాన్ని వృధా చేసుకొనకూడదు. సమయము చాలా విలువైంది. చూడండి, గతించిపోయిన కాలం, గతించిపోయిన సమయం, గతించిపోయిన వయస్సు, గతించిపోయినటువంటి నీ విలువైనవి మరలా తిరిగి రావు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. కనుక నిన్నటి కీడు తలంచుకొనవద్దు. ఏనాటి కీడు ఆనాటికి చాలు, దాన్ని విడిచిపెట్టు. ఇప్పుడైనా సమయం ఉండగానే, నీకు దేవుడు ఆయుష్ ఇచ్చినప్పుడే, నీకు దేవుడు అన్నీ ఇచ్చినప్పుడే దేవుని వైపు తిరుగు. దేవుని వైపు తిరిగి నీ అపరాధమును ఒప్పుకొని దేవుని ఎదుట ఒక నమ్మకమైన మంచి జీవితం చేయమని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మంచి జీవితం చేస్తే దేవుడు నీకు మంచి జరిగిస్తాడు నీ జీవితంలో. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట తెలుసిన, యథార్థవంతుల ఎడల యెహోవా యథార్థవంతుడు, కఠినుల ఎడల ఆయన కఠినుడు. కనికరము గల వారి ఎడల ఆయన కనికరము గలవాడు. కనుక నువ్వు ఏదైతే విత్తుతున్నావో విత్తనము, ఏ విత్తనం విత్తుతున్నావో తిరిగి నువ్వు అదే పంట కోస్తావు. ఎవరి జీవితంలోనైనా, వింటున్న మీ జీవితంలోనైనా, చెప్పే నా జీవితంలోనైనా దేవుని న్యాయ విధి ఒకేలా ఉంటుంది. దేవునికి దృష్టిలో నువ్వు గొప్పవాడవని, బీదవాడవని, ధనికుడవని ఉండదు. బలహీనుడవని, బలవంతుడవని, ఈ లోకం వరకే తారతమ్యాలు. కానీ నల్లవాడని, తెల్లవాడని, చదువుకున్నవాడని, చదువు లేనివాడని, గొప్పవాడని, ఈ తారతమ్యాలన్నీ ఈ లోకం వరకే. కానీ దేవుని ఎదుట ఏది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనిషి పుట్టినప్పుడు అందరూ సమానంగా ఒకేలాగా పుడతారు. మనిషి పోయినప్పుడు, మట్టిలోకి పోయినప్పుడు అందరూ ఒకేలాగా పోతారు. అందరికీ అదే గొయ్య కదా. అలాగే మన జీవితాల్లో కూడా సమయము ఎంతో విలువైనది. దేవుడు ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్ ఎంతో మంచిది. దేవుడు నీకు ఇచ్చిన ఈ లోకంలో ఇచ్చిన ఆయుష్ కానీ, ఆస్తి కానీ, ఏదైనా దేవుడు నీకు ఇచ్చాడంటే అది నిన్ను ప్రేమించి దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు నీకు ప్రేమించి నీకు ఇచ్చిన దానితో మంచి జీవితాన్ని చేయమని కోరుతున్నాడు దేవుడు. ఆయన అడిగిన దానిలో తప్పు లేదు. నువ్వు చేసే దానిలో తప్పు ఉంటే ఆయన నిన్ను క్షమించడు. హల్లెలూయా. కనుక సమయాన్ని వృధా చేసుకోనకుండా నువ్వు దేవుని సన్నిధిలో సమయాన్ని సద్వినియోగం చేసుకునమని ప్రభువు సెలవిస్తున్నారు. చూడండి, మరొక విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. చాలామంది సమయాన్ని ఎలా వృధాపరచుకున్నా తెలుసునా? అపహాస్యం చేసుకుంటూ. ఎలాగా? అపహాస్యం. అక్కడ నలుగురు, అక్కడ నలుగురు, అక్కడ నలుగురు కూర్చుంటారు. కూర్చొని ఉదయం మొదలుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? ఏదో ఒక విషయం దగ్గర ప్రారంభిస్తారు. కానీ వారు చివరికి ముగించేసరికి ఎన్ని విషయాలు మాట్లాడుకుంటారో, ఎక్కడెక్కడ విషయాలు మాట్లాడుకుంటారో, ఎవరెవరి గురించి మాట్లాడుకుంటారో, ఏమేమి సంగతులు మాట్లాడుకుంటారో అది వారికే తెలుసు కదా. చాలామంది చిన్న చిన్న విషయాల దగ్గర మాట్లాడడం ప్రారంభించి దెయ్యాలు భూతాల దాకా వెళ్ళిపోతుంటారు. ఎక్కడో జరిగిపోయిన సంఘటనల దాకా వెళ్ళిపోతుంటారు. ఎప్పుడో జరిగిపోయిన సంఘటనలను ఎత్తుకొస్తుంటారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు, ఆ దోషము తగులక మానదు. కనుక దోషము కలుగ చేసే మాటలు మనం ఎందుకు మాట్లాడాలి? అపహాస్యకులతో నువ్వు ఎందుకు కూర్చోవాలి? కీర్తనాకారుడు దావీదు అంటాడు, అపహాస్యకులు కూర్చుండే చోటన కూర్చుండక. హల్లెలూయా. అపహాస్యకులు కూర్చున్న చోట నువ్వు కూర్చోవద్దు. అనవసరంగా సమయాన్ని గడిపే వారితో నువ్వు కాలం గడపొద్దు. నీ సమయం, నీ ఇంట్లో చాలా పనులు ఉంటాయి, నీకు ఎన్నో పనులు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎక్కడ పనులు అక్కడ పెట్టి కూర్చుంటారు. టైం అయిపోయే వరకు కూర్చుంటారు. భర్త ఇంటికి వచ్చే వరకు కూర్చుంటారు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి.
ఎక్కడ బట్టలు అక్కడే ఉంటాయి, ఎక్కడ గిన్నెలు అక్కడే ఉంటాయి, సర్దుకోరు ఇల్లు. ఏం చేస్తున్నారు? సెల్ ఫోన్ ఒకటి పట్టుకొని టైం పాస్ చేసుకుంటా, చూసుకుంటా, నవ్వుకుంటా, ఇగిలించుకుంటా ఉంటారు. ఇక సమయానికి పిల్లలకి భోజనం పెట్టుకోరు, సమయానికి పిల్లల్ని చూసుకోరు, సమయానికి పిల్లలకి స్నానం చేయించరు, సమయానికి పిల్లల్ని రెడీ చేయరు, భర్తకు క్యారేజ్ కట్టరు. ఇలా స్త్రీలు ఇలా చేస్తే పురుషులు బయటికి వెళ్ళి ఏం చేస్తారు తెలిసిన? పని లేకపోతే వాళ్ళతో వీళ్ళతో కూర్చుంటారు, సమయం దొరికితే వాళ్ళతో వీళ్ళతో కూర్చొని కబుర్లు ఆడుకుంటా మధ్యరాత్రి ఇంటికి వస్తూ ఉంటారు. అరే సమయం దొరికింది, పోదాం, నా కుటుంబంతో గడుపుదాం, నా బిడ్డలతో గడుపుదాం, నా భార్యతో గడుపుదాం, నా పిల్లలతో గడుపుదాం, నా ఫ్యామిలీతో గడుపుదాం, వాళ్ళని తీసుకొని బయటికి వెళదాం, ఎక్కడైనా సరదాగా కాసేపు కుటుంబంతో కూర్చొని బయట వాతావరణంలో కూర్చొని ప్రకృతిని ఆహ్వానించి ఆస్వాదించి వద్దాం అని ఉండదు. సమయాన్ని వృధాగా గడిపేవారు స్నేహితులతో, తిరుగుబోతులతో, వ్యభిచారులతో, చెడ్డవారితో, అసభ్యకరమైన బూతులు మాట్లాడుకునే వారితో సమయాన్ని కాలం గడిపేవారు ఉన్నారు. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. నవ్వులాటలు పుట్టించుటకై వారు విందులు చేయుదురు. ద్రాక్షారసము పానము చేయుటకై వారి ప్రాణమునకు సంతోషకరము. వారి ప్రాణానికి ఏంటంట? సంతోషం. కనుక వారు ఎందుకు విందులు చేస్తున్నారంట? నవ్వులాటకు. దేనికి విందులు చేస్తున్నారంట? సంతోషం కొరకు. చాలామంది రకరకాలుగా జీవితాలను గడుపుతున్నారు, అనవసరంగా టైం పాస్ చేసుకుంటూ. ఒక ఆయన, నాకు తెలిసిన ఆయన, ఎప్పుడు చూసినా బయటే తింటూ ఉంటాడు, హోటల్లో భోజనం చేస్తుంటాడు, తనొక్కడే తినొస్తూ ఉంటాడు. నేను ఒకరోజు అడిగాను, మరి నువ్వు ఎప్పుడు చూసినా బయట తింటున్నావు, మరి నీ పిల్లల సంగతి ఏంటి, నీ భార్య సంగతి ఏంటి, తీసుకెళ్తావు వాళ్ళకంటే? వాళ్ళ ఇంటికాడ తింటారులే అన్నాడు. సరదాగానే అడిగాను, జోక్గా. ఇంటికాడ తింటారులే అన్నాడు. సరే ఇంటికి వెళదాం పద అని చెప్పి అతనితో కలిసి ఇంటికి వెళితే ఆ రోజు అతని ఇంట్లో పచ్చడి, వాళ్ళ పిల్లలు పచ్చడి వేసుకు తింటున్నారు. ఈయన బయట ఏం తిన్నాడు? బిర్యానీ తినొచ్చాడు. నేను అన్నాను, నువ్వు తినేదేదో వాళ్ళకు కూడా తీసుకెళ్ళచ్చు కదా, నువ్వు అక్కడవే తింటున్నావు బయట, మరి వాళ్ళు నీతో పాటు కష్టపడేవాళ్లే కదా, వాళ్ళు నీ బిడ్డలే కదా అంటే మాట్లాడలేదు. చాలామంది అనవసరంగా స్నేహితులతో కలిసి, ఫ్రెండ్స్తో కలిసి సరదాగా సమయాన్ని వృధాపరుచుకుంటూ తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. చదువుకోమని కాలేజీకి పంపిస్తే కాలేజీ ఫీజు కట్టాలమ్మా, డబ్బులు పంపించు అన్నాడు పిల్లాడు. నిజమే కాబోలని చెప్పి ఆ తల్లి తన భర్తను అడిగి డబ్బులు పంపించింది కొడుక్కి. ఆ కుమారుడు తన ఫ్రెండ్స్తో కలిసి పిక్నిక్కి వెళ్ళాడు. ఒక కారు అద్దెకి మాట్లాడుకొని తన స్నేహితులందరూ కలిసి చాలా స్పీడ్గా వెళుతూ ఉన్నారు. వెళుతున్న సందర్భంలో పిక్నిక్ వెళ్ళారు, తిరిగి వస్తున్నారు. తిరిగి వచ్చే సమయంలో ఒక భయంకరమైన యాక్సిడెంట్లో తన కుమారుడు చనిపోయాడు. ఆ తల్లికి ఆ వార్త తెలియగానే గుండెలు బాదుకుని రోదించి ఏడ్చింది. ఎందుకో తెలుసా? డబ్బులు పంపకపోయినా నా కుమారుడు బ్రతికేవాడేమో. తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకుంటారు పిల్లల మీద. పిల్లలు పెరగాలని, పెద్దవారు అవ్వాలని, ప్రయోజకులు అవ్వాలని, మంచి పేరు తేవాలని, జీవితంలో ఒక ఆశతో వారిని పెంచుతారు. నీ ఇంటి ముందు ఒక మొక్క పెంచుతావు, ఆ మొక్కను నువ్వు ఆశతో పెంచుతావు. మంచి ఫలములు రావాలని, మంచి పండ్లు ఇవ్వాలని, మంచి పుష్పములు, మంచి పువ్వులు పూయాలని, మంచి వాసనలిచ్చే పుష్పాలు పూయాలని నువ్వు ఆశతో పెంచుతావు. ఒక చెట్టుని పెంచుతున్నప్పుడే నువ్వు ఆశతో పెంచుతున్నావే. నీ కడుపున పుట్టిన బిడ్డలను నువ్వు ఎంత ఆశతో పెంచుతున్నావో దేవుడికి తెలుసు. కానీ ఈ రోజున అనేక మంది సమయాన్ని
జీవితాన్ని, జీవిత విలువలను గుర్తించక ఇష్టం వచ్చినట్లుగా పెరిగి, ఇష్టం వచ్చినట్లుగా తిరిగి, ఇష్టం వచ్చినట్లుగా జీవించి, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి, ఇష్టం వచ్చినట్లుగా వారికి నచ్చినట్లుగా మెచ్చినట్లుగా జీవితాలను నాశనం చేసుకుంటూ భ్రష్టులవుతున్న దినాల్లో మనం ఉన్నాం. కనుక మన జీవితాలను గమనించుకొని ప్రతి అడుగు జాగ్రత్తగా అడుగులు వేయవలసిన అవసరత ఎంతో ఉంది. సమయము చాలా తక్కువ ఉంది. నీ జీవితం విలువ చాలా ఎక్కువ. సమయము తక్కువ, నీ జీవిత విలువ చాలా ఉన్నతమైనది. కనుక అజ్ఞానుల వలె సమయాన్ని వృధాపరచుకొనక, అజ్ఞానం వలె సమయాన్ని వేస్ట్గా చేసుకొనక, విలువైన నీ జీవితాన్ని విలువైన దేవుని చేతికి అప్పగించుకొని ప్రభువుతో నడుచుకోవాలని ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. ఎట్లనగా జ్ఞానము లేని వారులారా, జ్ఞానము లేని వారులారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా, మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుతురు. అపహాస్యకులారా, అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఉందురు. ఆనందింతురు. బుద్ధిహీనులారా, బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు. చూసారండి ఎంత చక్కగా దేవుని వాక్యం సెలవిస్తుందో. చాలా మంది జ్ఞానమును అసహించుకుంటున్నారు. దేవుని జ్ఞానమును, మంచి విషయములను, ప్రయోజనకరమైన మాటలను, విలువైనటువంటి మాటలను అసహించుకుంటున్నారట. జ్ఞానమును మీరు అసహించుకుందురు. ఎన్నాళ్ళు మీరు అపహాస్యము చేయుదురు. ఎవరిని అపహాస్యం చేస్తున్నారట? జ్ఞానమును అపహాస్యం చేస్తున్నారట. కనుక నీ జీవితమును బాగు చేసే, చక్కదిద్దే విలువైన దేవుని మాటలను ఆస్వాదించి, లోబడి, మనస్సు మార్చుకొని, హృదయమును మార్చుకొని నువ్వు జీవించగలిగితే నా ప్రభు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇతరులతో అపహాస్యం, చాలామంది వేళాకోళం ఆడుకుంటూ ఉంటారు, అపహాస్యం చేసుకుంటూ ఉంటారు. కొంతమంది పోతు సరసాలు ఆడుతూ ఉంటారు. మగవాళ్ళకు మగవాళ్ళు, ఆడవాళ్ళకు ఆడవాళ్ళు పోతు సరసాలు ఆడుతూ ఉంటారు. అనవసరంగా పక్కన వాళ్ళు గిచ్చుకోవడం, గిల్లుకోవడం, నవ్వుకోవడం, సెటైర్లు వేసుకోవడం, ద్వంద్వ అర్థాలు వచ్చే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుకోవడం, ఇవన్నీ దేవునికి విరోధమైనవి. దేవుడు మెచ్చడు, దేవునికి నచ్చవు. అంటే నువ్వు సంతోషంగా ఉంటే దేవుడు వారవలేడండి, నేను సంతోషంగా ఉంటే దేవుడు చూడలేడా అని అనుకుంటున్నారా? నువ్వు నిశ్చయంగా సంతోషంగా ఉండడం దేవునికి ఇష్టం. అందుకే నేను దేవుడు ఈ భూమి మీద నీకోసం అన్నీ ఇచ్చి తర్వాత నేను తీసుకొచ్చి ఈ లోకానికి. నీకంటే ముందే అన్నీ సర్వ సృష్టిని కలుగ చేసి తర్వాత నేను తీసుకొచ్చాడు భూమి మీదకి. అంటే నువ్వు సంతోషంగా ఉండడం దేవునికి చాలా ఇష్టం. అప్పుడప్పుడు పిల్లలు అంటారు, వాళ్ళ చేతిలో మొబైల్ ఫోన్ లాక్కుంటే నేను సంతోషంగా ఉండడం అమ్మకి ఇష్టం ఉండదని చెప్తారు. నిజంగా కన్న తల్లికి తండ్రికి తన బిడ్డలు సంతోషంగా ఉండడం ఇష్టం ఉండదా? నిశ్చయంగా ఇష్టమే. కానీ దానివల్ల ఎక్కడ పాడైపోతారో, వాళ్ళ జీవితాలు ఎక్కడ నాశనం అవుతాయని చెప్పి వాళ్ళ చేతిలోంచి లాక్కుంటారు, పాడు చేసేది కనుక. అలాగే దేవుడు కూడా మాట్లాడుతూ అంటున్నాడు, నీకు జ్ఞానమునిచ్చే, తెలివినిచ్చే దైవికమైన మంచి మాటలు ఆలకించు, బుద్ధి నేర్పించు మాటలు ఆలకించు, జీవితాన్ని సరిచేసుకో, చక్కని దారిలో నడిపించుకో, పరిశుద్ధ మార్గం నడుచుకో, విలువైన నీ జీవితానికి విలువ తెచ్చుకో. ఎవడో వస్తాడు నా జీవితానికి విలువ తెస్తాడు అనేది అది కళ, అదొక భ్రమ. ఎవడు రాడు. నీ జీవితానికి నువ్వే విలువ తెచ్చుకోవాలి, నీ జీవితాన్ని నువ్వే కట్టుకోవాలి, నీ నడుము నువ్వే కట్టుకోవాలి, నీ ప్రవర్తన నీవే సరిచేసుకోవాలి, నీ నోటి మాటలు నువ్వే చక్కదిద్దుకోవాలి. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలంట? చక్కబెట్టుకోవాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకోగలమా? చక్కబెట్టుకోలేం. కనుక అన్నీ ఉండగానే, ఆయుష్ ఉండగానే, ఆరోగ్యం ఉండగానే, క్షేమం ఉండగానే, మంచి స్థితిగతులు దేవుడు నీకు ఇచ్చినప్పుడే నీ ఇల్లు చక్కబెట్టుకో, నీ పరిస్థితులు చక్కబెట్టుకో, నీ యొక్క బుద్ధి, నీ మనస్సు, నీ ఆలోచనలు
సరిచేసుకో. అవి దేవునికి విలువైనవి, నీకు విలువను తెస్తాయి, నీకు విలువను తీసుకొచ్చి పెడతాయి. అపహాస్యం చేయడం, జోక్స్ వేసుకోవడం, సరదాలు పట్టడం, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించడం, అవి దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. దినములలో పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనములు.